ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా పాత పెంకుటిల్లు. మోర్ దాన్ 15 ఇయర్స్ అయిపోయింది పెంకుటిల్లుకి. ఈ ఇల్లు నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అంతా, నా స్కూల్ డేస్, నా కాలేజు, నాకు పెళ్ళి అయింది మొత్తం అంతా ఈ ఇంట్లోనే. ఈ ఇంటిని ఇప్పుడు మేము కూల్చబోతున్నాము. ఎందుకంటే ఈ ఇంటి ప్లేస్లో కొత్త ఇంటి నిర్మాణానికి మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో అందుకనమాట నేను ఈ ఇంటిని వీడియో తీసుకున్నాను. సో నా జ్ఞాపకార్థం కోసం ఈ ఇంటిని వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. మా ఈ పెంకుటిల్లు అనేది నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చాలా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, చాలా జ్ఞాపకాలు ఇంట్లో నేను చాలా చూశాను. సో ఒక్కసారి ఇంటిని కూల్చివేస్తున్నాం అనగానే కొద్దిగా ఎమోషన్గా ఫీల్ అయ్యాను నేను. ఇది మా మెయిన్ హాల్, అటాచ్డ్ దేవుడి గుడి అండి. హాల్ చాలా పొడవెడపులు చాలా పెద్దగానే ఉంటుందండి. ఈ హాల్లో పైన అటుకు కూడా ఉందండి. సమ్మర్లో చాలా కూల్గా ఉంటుంది ఇది. తర్వాత వచ్చేసి పండించిన ధాన్యం దాచుకోవడానికి ఒక కొట్టు గది అండి. ఆ కొట్టు గది అనమాట ఇది. ఈ కొట్టు గదిలో మేము పండించిన పంటలో ధాన్యం అంతా మొత్తం దాస్తాము. తర్వాత ఈ కొట్టు గదికి మా కిచెన్ రూమ్కి మధ్యలో ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. ఈ ఓపెన్ స్పేస్లో వర్షం పడినప్పుడు వర్షము ఎండ బాగా తగలడానికి, లైటింగ్, వెంటిలేషన్ ఉండడానికి ఓపెన్ స్పేస్ని పెట్టాము. ఈ వెనక్కి కిచెన్ గది అనమాట. మేము మోర్ దాన్ 8 ఇయర్స్ అయిందండి. 8 ఇయర్స్ బ్యాక్ దీన్ని కట్టాము. దీన్ని కూడా ఇప్పుడు మేము డిస్ట్రక్షన్ చేస్తాము. ఎందుకంటే మొత్తం కిచెను, ఈ పెంకుటిల్లు రెండు కలిపి మొత్తం తీసి ఈ ప్లేస్లో కొత్త ఇంటి నిర్మాణం మేము స్టార్ట్ చేద్దామనేసి ప్లాన్ చేసుకుంటున్నానండి. సో అందుకనేసి ఈ ఇంటి నిర్మాణం, అందుకనమాట ఈ ఇంటి మొత్తాన్ని మేము డిస్ట్రక్షన్ చేయబోతున్నాం అనమాట. ఇది కిచెన్ గది వెనక్కి పెరట్లాగండి. పూల మొక్కలు కానీ పెంచడానికి ఇది మేము ఉపయోగిస్తున్నది అనమాట. సో ఇదండి మా మొత్తం ఇల్లు. ఈ ఇంటి పొడవు వెడల్పు 72 అడుగులు పొడవు, 17 అడుగులు వెడల్పు అండి. చాలా పెద్ద ఇల్లే అండి. సో ఈ ఇంటి మొత్తాన్ని, ఈ పాత ఇంటి మొత్తాన్ని తీసి పడగొట్టి మేము దీని ప్లేస్లో కొత్తగా ఇల్లు కట్టుకుందామనేసి మేము ప్లాన్ చేస్తున్నామండి. నేనైతే మా పాత ఇంటిని చాలా చాలా మిస్ అవుతానండి. ఈ హౌస్ చాలా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. మా ఈ ఇల్లు చాలా జ్ఞాపకాలు. వారం రోజులు పైన పెట్టండి, ఎందుకంటే చాలా పెద్ద ఇల్లు అది. నెక్స్ట్ ఇంట్లో చాలా పెద్ద పెద్ద చెక్కలతో చేసినటువంటి గోళాలు, తలుపులు, పెంకులు, పాత ఇల్లు కదండి. సున్నప గోడలు అన్నమాట. ఇవన్నీ తిరగడానికి చాలా టైం అయితే పట్టింది. అందుకే మోర్ దాన్ 7 days అయితే లాస్ట్లో ఆ పెంకులు, గోళాలు, చెక్కలు తీసాక ఒకటి జేసీబీ సాయంతో యూజ్ చేసి మొత్తం గోడలను పడగొట్టారండి. ఆ గోడలు గట్ట పడగొట్టినప్పుడు చాలా మొత్తం అంతా కష్టం బాగా వచ్చింది. సో ఇంటి